ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడైన యేసు బాబుకి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. మన యేసు స్వామికి జై. बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की जय. हालेलुया, 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 हालेलुया. ना स्तुति पात्रुड़ा ना యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తుతి పాత్రుడైన యేసయ్యకు పూర్ణ శక్తితో పూర్ణ బలంతో అందరం రెండు చేతులు ఎత్తి ఉదయకాల సమయంలో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి అందరూ ఎలుగెత్తి చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. రెండు చేతులు ఎత్తి స్వరాలెత్తి గలాలెత్తి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల కృపతో నింపి ఈ రోజంతా తన కృపతో మనలను బలపరిచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు మీరు చేయుచున్న పనుల్లో, మీరు చేయుచున్న మరి చేయబోతున్న వ్యాపారాల్లో నా ప్రభు కృపను అనుగ్రహించునుగాక. ఉద్యోగాల్లో ప్రమోషన్లతో నా ప్రభు మరి ఆశీర్వదించునుగాక. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు నా ప్రభు దయచేయునుగాక. ఈరోజు ఈ పూట ఈ క్షణమే నా ప్రభు మీ జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. మీకు శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, కృప కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. వ్యాపారాల్లో అధిక లాభాలను అనుగ్రహించి మిమ్మల్ని అందరూ నా ప్రభు తలగా ఉంచునుగాక. తలగా ఉంచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న వారి క్షేమ ప్రయాణము, అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో దేవుడు మరి వారిని ఉంచున్నట్లుగా, అలాగే పెళ్ళిళ్ళు కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి సరైన సంబంధాలు నా ప్రభువే ఈ పూట ఈ రోజే మరి అద్భుతంగా వారి జీవితంలో మంచి జీవిత భాగస్వాములను దేవుడు అనుగ్రహించి మరి పిల్లలు లేని వారికి మరి సంతానలేమితో బాధపడుతున్నట్టు ప్రియులకు భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించి వారి గర్భఫలాలు ప్రభు అనుగ్రహించినట్లుగా నిండు హృదయముతో మరి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే సరైన గృహాలు లేక మరి కుటుంబాల్లో మరి నెమ్మది శాంతి సమాధానం లేక
అల్లాడిపోతున్నటువంటి ప్రియులకు దేవుడు ఈ క్షణమే సమాధానమును దయచేయనుగాక, సమాధానం దయచేయనుగాక. మంచి విశాలమైన స్థలంలో మంచి గృహాలను నా ప్రభు అనుగ్రహించి మంచి వాహనాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్యలను బట్టి, సంఘాలను బట్టి, అలాగే సేవా సంస్థలను బట్టి, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సేవా సంస్థలను, మిషనరీస్ని బట్టి, హాస్పిటల్స్ని బట్టి, అనాథాశ్రయాలను బట్టి, వృద్ధాశ్రయాలను బట్టి, స్కూల్స్ కాలేజెస్ని బట్టి, మరి సేవకులను బట్టి, సేవకుల కుటుంబాలను బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. భారతదేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని, మన రాష్ట్ర ప్రజలను, ముఖ్యమంత్రులను బట్టి, మంత్రులను బట్టి, పాలకులను బట్టి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి మరి ఈ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నాను ప్రభు. అలాగే మా కుటుంబాన్ని బట్టి, అలాగే ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రియులను బట్టి, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పరిచర్య సంఘాలు కట్టబడినట్లుగా, సేవకులు లేపబడినట్లుగా, అతి త్వరలో ఈ సంవత్సరంలో ఇద్దరు సేవకులు లేపబడినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం. త్రియక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అరుణోదయ ప్రార్థనలో డెలిబరేట్కి అంత ప్రభు ఇచ్చిన వాక్యం చదువుకుందాము. 2వ దినవృత్తాంతములు, 2 Chronicles chapter 32 verse 7th one. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ఆమేన్. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. దిగులు పడకూడదు. అప్పట్లో ఓ పాట వినేవాని, దిగులు దిగులుగా ఉన్నదా, గుండె దిగులుగా ఉన్నదా అంటే చాలా ఏళ్ళ క్రితం ఈ పాట విన్నాను. 26 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అంటే దిగులు పడకండి, దిగాలుగా ఉండమాకండి, ధైర్యమును విడవకండి. ఏమండి, మనకు ధైర్యము, మనకు మరి ఆ పట్టు ఎలా కలిగింది? వాక్యం వల్లనే, దేవుని వల్లనే కదా. అయితే వాటిని విడవకూడదు అనమాట. ధైర్యాన్ని, దిగులు పడొద్దు, దిగులు పడకూడదు, కంగారు పడకూడదు, దిగులు పడకూడదు, బాధపడకూడదు, దిగులుగా ఉండకూడదు. అవుద్దా, జరుగుద్దా, ఇది సాధ్యమైన సంవత్సరాలు బట్టి మరి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది మరి జరుగుద్దా, దిగులుగా ఉండకూడదు. దిగులుగా ఉంటే మరి కృషించిపోతే చేతగాని వారిగా ఉంటాం. దిగులుగా ఉండకూడదు, ధైర్యమును విడవకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరీక్షిస్తున్నాం కదా, ఆ నిరీక్షను విడవకూడదు, దిగులుగా ఉండకూడదు. ఏమండి, దిగులుగా ఎలా జరుగుద్దా, అవుద్దా, చేయగలమా, కట్టగలమా? ప్రార్థించండి, ప్రయత్నాలు చేస్తూ ఉండండి. నేను చెప్పేది అదే. ఫస్ట్ దేవుని నమ్మండి, ఆయన వాగ్దానాలను నమ్మండి, విశ్వాసంతో ఉండండి. ఫస్ట్ చేయవలసినవి ఇవే చేయవలసినవి. ఫస్ట్ ఇవి చేయండి. రెండోది ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు ప్రార్థన పూర్వకంగా, విశ్వాసముతో, దిగులు పడకుండా, ధైర్యము ఇవ్వకుండా ఫస్ట్ విశ్వాసము. ఇంకేంటండి, విశ్వాసము, నిరీక్షణ, వాగ్దానం నమ్ముతూ ఉండండి. రెండోది మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, ధైర్యం విడవకండి. ఖచ్చితంగా నా ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మా జీవితంలో కూడా మరి మనుషులు మనం కదా, దిగులుగా ఉంటున్నప్పుడు జస్ట్ అలా కొంత సమయమే దిగులు పడ్డాం. తర్వాత ఆయన వాగ్దానాలు ఎత్తండి, వాగ్దానాలు నమ్మండి, వాగ్దానాలు నమ్మండి. ఊరికనే ఇవ్వబడలేదు వాగ్దానాలు, ఊరికనే ఇవ్వబడలేదు. వాగ్దానాలు శక్తి ఉంది,
వాగ్దానాలు నమ్మితే ఆయన మహిమ కలిగిన కార్యాలు చూస్తాం. మరి వాగ్దానమే కదండి. చదువుతాను చూడండి, మీరు దిగులు పడకూడదు, ధైర్యం విడవకండి. ఏమవుద్దో ఏంటో పరిస్థితి, ఏం కాదు. అన్ని పరిస్థితుల్లో నా ప్రభు అనుకూలపరుస్తాడు. నా ప్రభు మనతో ఉన్నాడంటే దిగులు పడిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, ధైర్యం విడిచిపెట్టకండి. విడిచిపెడితే చేతగాని వారిగా పిరికి పందలుగా ఉంటాం. నా ప్రభు తన వాగ్దానాలతో మిమ్మల్ని ధైర్యపరచునుగాక, కృపచూపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, సజీవుడవి తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, దిగులు పడకండి, ధైర్యం విడవకండి అయ్యా. ఇన్నాళ్ళ మట్టుకు మేము మరి ధైర్యంగా ఉన్నాం. ఇంకాసేపు ధైర్యంగా ఉంటే మరి ప్రభా, ఇదిగో తండ్రి, ఇన్నాళ్ళు మేము ఉన్నాం. కొంత సమయము ధైర్యంగా ఉంటూ దిగులు పడకుండా మీ వాగ్దానాలను ఎత్తిపడుతూ మేము సాగిపోతే కొంత సమయంలోనే మీరు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. వాక్యం వింటున్నా ప్రియుడి జీవితాల ప్రభా ధైర్యము కలుగునగాక, ధైర్యం విడవకుండా నీ కృప వారికి కలుగునగాక. అందరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ రోజంతా తోడైండునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.